వెల్కమ్ బ్యాక్. 60 నిమిషాలు 7 ప్రకటనలు అన్నీ ఇరాన్ లొంగిపోయిందని, అమెరికాదే గెలుపు అనేలాగే ఉన్నాయి. యురేనియం ఇచ్చేస్తుంది అన్నాడు. హర్ముజ్ దిగ్బంధనం సూపర్ సక్సెస్ అయిందన్నాడు. ఒప్పందం కూడా ఫైనల్ అయిపోయిందని చెప్పాడు. ఇక్కడే ఇరాన్కు చిరెత్తుకొచ్చింది. ట్రంప్ నోటికి అడ్డు అదుపు లేదని, అతడు చెప్పేవన్నీ అబద్ధాలే అని కౌంటర్ ఇచ్చింది. దీనికి అదనంగా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అలా హర్ముజ్ సంక్షోభం ముగిసింది అనుకునే లోపే అమెరికా ఇరాన్ మధ్య అదే హర్ముజ్లో మాటల మంటలు రాజుకున్నాయి. ఆ మంటలు చల్లారకపోతే మాత్రం మళ్ళీ సంక్షోభం మొదటికొచ్చినట్టే. ఇంతకు హర్ముజ్ వేదికగా ట్రంప్ ఇరాన్ మధ్య అసలేం జరుగుతుంది? కీలకమైన జలసంధిని తెరిచినట్టు ఇరాన్ ప్రకటించిన తర్వాత ట్రంప్ ఆడిన డబుల్ గేమ్ ఏంటి? ఈ ఆటకు ఇరాన్ ఎలా బదులిస్తోంది? అన్నిటికీ మించి ట్రంప్ నోటి దొరిసే శాంతి చర్చలకు అడ్డంకిగా మారుతుందా? వాచ్ దిస్. హార్ముజ్ వేదికగా టెహరాన్ రెచ్చగొడుతున్న ట్రంప్ 60 నిమిషాల్లో 7 అబద్ధాలు. ట్రంప్పై ఇరాన్ ఆగ్రహం. కీలకమైన జలసంధిలో కథ మళ్లీ మొదటికే వస్తుందా? ప్రపంచానికి కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో చాలా రోజుల తర్వాత ఇరాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లెబనాన్ ఇజ్రాయెల్ సీజ్ఫైర్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగితే హార్ముజ్ తెరుస్తామని టెహరాన్ ముందే చెప్పింది. ఇప్పుడు చేసింది. కానీ ఇరాన్ ఒక అడుగు వెనక్కి తగ్గిందని, ఓటమి ఒప్పుకుంది అనుకుంటే ఎలా? ట్రంప్ అలానే ఫీల్ అయ్యాడు. ఇరాన్ హార్ముజ్ ను తెరుస్తున్నట్టు ప్రకటించగానే చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. మొదట ఇరాన్ కు థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత ఇరాన్ హార్ముజ్ గా పేర్కొని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రెచ్చగొట్టే ప్రకటనలతో కథ మళ్లీ మొదటికొచ్చేలా చేశాడు. అవును, కీలక హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేయాల్సి వస్తుందని ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. దీనంతటికీ అగ్రరాజ్య అధినేత నోటి దొరిసే కారణం. గంట వ్యవధిలోనే ట్రంప్ చేసిన ప్రకటనలే ఇరాన్ కు చిరెత్తెలు చేశాయి. The blockade's been very successful, and of equal success has been the 5 weeks before the blockade. The combination was pretty lethal, I would say. So we're going to be knowing very shortly, but we're talking over. I expect things to go well. Many of these things have been negotiated. విన్నర్గా, ఇది ట్రంప్ సెల్ఫ్ డబ్బా. తమ నేవీ దిగ్బంధనం వల్లే ఇరాన్ దిగొచ్చిందని, హార్ముజ్ జలసంధిని తెరవడానికి అంగీకరించిందని చెప్పుకొచ్చాడు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని పేర్కొన్నాడు. ఇదొక్కటి కాదు, మరో 6 కీలక ప్రకటనలు చేశాడు. హార్ముజ్ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు తరలిస్తుందని, దీనివల్ల ఇరాన్ వద్ద న్యూక్లియర్ డస్ట్ కూడా ఉండదని ట్రంప్ పేర్కొన్నాడు. ఇరాన్తో చర్చలు చివరి దశకు వచ్చాయని, ఒప్పందంపై సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ట్రంప్ చెప్పాడు. ఇరాన్ ఇకపై ఎప్పుడూ హార్ముజ్ జలసంధిని మూసేయకూడదని ఒప్పందానికి వచ్చిందని ట్రంప్ క్లెయిమ్ చేశాడు. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ తన విజయమని ట్రంప్ చెప్పుకుంటున్నాడు. చివరగా ఈ ఒప్పందంలో ఎటువంటి నగదు మార్పిడి జరగదని ట్రంప్ తేల్చి చెప్పాడు. గతంలో ఒబామా హయాంలో జరిగిన ఒప్పందాలను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రకటనలన్నీ కేవలం 60 నిమిషాల్లో చేసినవి. ఇక్కడే ఇరాన్ కు చెరెత్తుకొచ్చింది. ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిపడేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్ దిగ్బంధనం కొనసాగితే హార్ముజ్ ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబాఫ్ ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు. హార్ముజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 ప్రకటనలు చేశారని అన్నాడు. అవన్నీ అబద్ధాలే అని మండిపడ్డాడు. దౌత్య చర్చలపై ముందుకు సాగుతుండగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్ అంగీకరించదని స్పష్టం చేశాడు. కేవలం అబద్ధాలతో యుద్ధం గెలవలేరని, చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని ట్రంప్ ను విమర్శించాడు. ఈ సందర్భంగా దిగ్బంధనం ఇలాగే కొనసాగితే హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేస్తామని ఘాలిబాఫ్ హెచ్చరించారు. అంతేకాదు, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి స్టేట్ మీడియా ఛానల్లో మాట్లాడుతూ శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికి తరలించబడదని స్పష్టం చేశారు. కొనసాగుతున్న చర్చలో ఇది ఒక రెడ్ లైన్ గా మారిందన్నారు. కాబట్టి హార్ముజ్ తో పాటు యురేనియం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గబోదని స్పష్టమైపోతోంది. ఇక్కడే ట్రంప్ మళ్లీ సీన్లోకి వచ్చాడు. ఇరాన్ కి మరో సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఏప్రిల్ 21లోగా ఇరాన్ తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్నాడు ట్రంప్. లేదంటే దానిపై మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించాడు. ఆరిజోనా
హవానాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం 21వ తేదీతో ముగియనుంది. ఈలోపే ఒక ఒప్పందాన్ని చేసుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య త్వరలో మరోసారి చర్చలు జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. 21లోగా ఒప్పందాన్ని చేసుకోవాలన్నాడు. ఒప్పందం కుదరకపోతే 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించకపోవచ్చని తెలిపాడు. ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించాడు. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం కొనసాగుతుందన్నాడు. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశముందని ట్రంప్ వ్యాఖ్యలతో స్పష్టమైపోతోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా ఇరాన్లో 3000 మంది, లెబనాన్లో 2100 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హార్ముజ్ జలసంధి, శుద్ధి చేసిన యురేనియం, ఫ్రీజ్ చేసిన నిధులు, ఈ విషయాలనే రెండు దేశాల మధ్య చర్చలు ఎటు తేలడం లేదు. ఈ నెల 11వ తేదీన పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. రెండో దఫా చర్చల్లో అయినా ఈ అంశాలు ఓ కొలిక్కి వస్తేనే యుద్ధం ఆగేది. లేకుంటే మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత పరిణామాలు, ట్రంప్ దూకుడు ప్రకటనలు చూస్తుంటే రెండో దఫా చర్చలు కూడా ఫలితాన్నిస్తాయన్న గ్యారంటీ అయితే కనిపించడం లేదు. ఈ చర్చలు సానుకూలంగా జరగాలంటే ముందు అమెరికా అధ్యక్షుడి నోటికి తాళం పడాలి. లేకపోతే అతడు చేసే దుందుడుకు ప్రకటనలు రెండో దఫా చర్చలపైన ప్రభావాన్ని చూపించే అవకాశం లేకపోలేదు. కానీ ట్రంప్ నోటికి తాళం వేసే ధైర్యం అమెరికాలో ఎవ్వరూ చేయరు. ఏది ఏమైనా ట్రంప్ నోటి దురుసు కారణంగా పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు తలెత్తాయి.